జై శ్రీమన్నారాయణ. గత వీడియంలో మహాలయ పక్షము పితృదేవతల అనుగ్రహం కోసము తర్పణాలు గాని శ్రాద్ధ కర్మలు గాని జరిపించండి అని చెప్పాం కదా. ఇంకా చాలా మంది అడుగుతున్నారు, కుదరదండి మరి ఎట్లా అంటే, దానికి ఏం లేదండి, మీరు సద్బ్రాహ్మణుని కనుక ఆ రోజు సాహిత్యం స్వయం పాకం ఇస్తే గనక పితృదేవతలు సంతసించి మనపై ఆశీర్వచనం కురిపిస్తారు అని చెప్తే, ఈ స్వయం పాకంలో ఏముండాలని అడుగుతున్నారు. స్వయం పాకంలో ఉండేది ఒక పూటకు బ్రాహ్మణుడి ఇంటింటి పాది భోజనం చేసేటువంటి సరుకులు, అంటే బియ్యము, 2 రకాల పప్పులు, కందిపప్పు కానీ కందిపప్పు, పెసరపప్పు, 2-3 రకాల కూరగాయలు ఏవేని ఒక 1/2 కిలో 1/2 కిలో చొప్పున, ఉప్పు, చింతపండు, బెల్లము, నూనె, ఆ తర్వాత ఈ ఉప్పు దొడ్డుకి ఇవ్వాలి, కళ్ళు పంటార దొడ్డుకి ఇవ్వాలి, తర్వాత పెరుగు, ఒక పూటకు వాళ్లకు అవసరమైనటువంటి పాకానికి సంబంధించినటువంటి సరుకులు అందిస్తే గనక ఆ పితృదేవత అనుగ్రహం తప్పకుండా జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ.